అక్షరాలు పరమైనప్పుడు ఏమేమి మార్పులు జరుగుతాయో ఆ మార్పులన్నిటిని విసర్గ సంధి పేరుతో చెప్పుకుంటాము. అలా కానప్పుడు స్వాది సంధి అంటామనుకున్నాము. సరే, మనం అన్నిటినీ స్వాది సంధి అన్నా విసర్గ సంధి అన్నా టెక్నికల్గా పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ సిద్ధాంత కౌముది ప్రకారము ఖరపరమైన విసర్గ సంధి అంటారు కనుక వాటిని ముందుగా చెప్పుకుంటున్నాము. అయితే మనకి ఈ టేబుల్ మీరు చూసి ఉంటారు. ఈ టేబుల్ ఎవరన్నా కానీ ఏదైనా మీకు తేడా కనిపిస్తుందో చెప్పండి. మొట్టమొదట పూర్వవర్ణ స్థాని విసర్గ, పరవర్ణ నిమిత్త ఖర్, తత్ర తాత్త ఇది ప్రవర్తతే యతః అన్యేషాం అపవాద సూత్రాన్ని ఉచ్యంతే. విసర్జనీయస్య సహ సూత్రార్థః ఖర్ వర్ణే పరే విసర్గస్య స్థానే సకారः ఆదేశः భవతి యథా రామः ప్లస్ తరతి రామస్తరతి. ఇక్కడ మనము ఈ చా ఒకటి ఛా ఒకటి టా ఒకటి ఠా ఒకటి పరమైనప్పుడు ఇక్కడ అపవాద సూత్రాన్ని అని రాసి ఉంది పైన. ఇది అపవాద సూత్రం అవుతుందా కదా? ఎవరు చెప్తారు చెప్పండి. ఎందుకు అవుతుంది అపవాద సూత్రం? హూ విల్ టెల్? అంటే మీకు ఎలా అర్థమైంది తెలుసుకోవడం కోసం మాత్రం, ఇంకేమీ కాదు. ఇక్కడ ఏం రాస్తుందంటే ఉత్సర్గ సూత్రము విసర్జనీయ సహా అపవాద సూత్రము స్తోశ్చు అని రాసింది ఇక్కడ. అంటే దంత సకారానికి తాళవ్య షకారము వస్తుంది కాబట్టి అది ఆ సూత్రం అనుకోవచ్చు. అలాగే ఇక్కడ దంత సకారానికి మూర్ధన్య షకారం వస్తుంది కాబట్టి స్టునాష్టుహు ఆ సూత్రం అనుకుంటున్నానండి. ఇంకెవరు చెప్తారు? వాణిశ్రీ గారు మీరు రాశారు కదా, మీరు చెప్తారా ఇది అపవాద సూత్రం ఎందుకు అవుతుందో? గురుగారు, అపవాద సూత్రం అయితే కాదు గురుగారు. మయా దోషः కృతः, తత్ర అపవాద సూత్రः నాస్తి, అంటే కన్సిడర్ చేయకూడదు అనేసి. అది కాదు కాదు, ఎందుకంటే విసర్జనీయస్య సహా ఎలాగో ఇంప్లిమెంట్ అవుతోంది కదా, తమ్ సూత్రం ప్రవర్తతే కిల, అతః అపవాద సూత్రः నాస్తి, తమ్ సూత్రం ప్రవర్తనానంతరం అగ్రిమ సూత్రం అస్తి స్తోశ్చునాశ్చుః, అతః అపవాద సూత్రం నాస్తి. అపవాద సూత్రం నాస్తి, అన్యత్ సూత్రం ప్రవర్తతే. అత్రాపి విసర్జనీయ సహా ప్రవర్తతే. రామః ప్లస్ చినోతి, రామః ప్లస్ టిక్తే, అత్యత్రాపి విసర్జనీయ సహా ప్రవర్తతే. అనంతరమేవ స్తోశ్చునాశ్చుః యా స్టునశ్చుః ప్రవర్తతే యథా అనుసారం. అక్కడ ఈ అపవాద దోషం కాదు, ఒక పదం తీసేయండి చాలు, అపవాదం తెలిస్తే చాలు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ రామః ప్లస్ సేతి, ఈ ఎగ్జాంపుల్ రాకూడదు రామస్ ప్లస్ సేతిలో. ఎందుకంటే సకారము షకారము సకారము పరమైనప్పుడు మనకు వాసేన వేరే సూత్రం ఉంది. సకారము షకారము సకారము పరమైనప్పుడు వాసేరిని వికల్పంగా విసర్గ వస్తుంది, శాశ్వాస ఉంటాయి కనుక ఆ ఉదాహరణ ఇక్కడ ఇవ్వకూడదు. మీరు ఇక్కడ ఏమిస్తారు? రామస్ చినోతి, రామస్ ఛాత్రః, అంతవరకు ఈ రెండు ఉదాహరణలు ఇవ్వాలి. ఆ మొదటి ఉదాహరణ తీసేసేయండి. ఇది వాసిరిలో పెట్టుకుందాం. ఈ రెండు ఉదాహరణలు చక్కగా ఉంటుంది. సకారం షకారం అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం పెట్టారు ఇక్కడ మీరు? స్టునాష్టు అయిన తర్వాత మళ్ళీ విసర్జనీయ సహా వచ్చింది, మళ్ళీ అపవాద సూత్రం అండి. తత్ర పూర్వ పరవర్ణే భవితుం ఇతి न అవగమ్యతే మహోదయ. పరవర్ణः एव परशब्दे एव भवितुम् अर्हति इति नास्ति किल. स्टुना अस्ति चेत् पूर्ववर्णस्थाने अपि भवितुम् अर्हति. च स्तोः स्टुनाश्चुः. तत् सत्यमेव. अहं किं ब्रवामि, रामः प्लस् तरति रामस्तरति इति उपरि प्रिण्ट् कृतमस्ति. विसर्जनीयस्य सह रामः प्लस् तरति रामस्तरति, अत्रापि विसर्जनीयस्य सह रामस्तरति इति उदाहरणं दत्तमस्ति. किमर्थं? तत्र क्रमेण
అంటే ఇవ్వడానికి అనేసి దాతుం క్రమేణ దాతుం చ ఛ ఠ ఠ త థ క్రమేణ దాతుం తదర్థే మయా పునః లిఖితం. చేత్ ఇదా ఒక్క నిమిషం పెడతాను. చ ఛ ట ఠ త థ ప ఫ. అర్థమైంది, నేను చెప్తాను. అట్లా ఇంకో రకంగా చెప్తాను నేను. ఐ విల్ టెల్ ద డిఫరెంట్ వే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పద్ధతి ప్రకారము విసర్గ ప్లస్ కాఖర అయింది ఫస్ట్ ఆర్డర్ ప్రకారం పడతాం. అప్పుడు అన్ని ఆర్డర్ వచ్చేస్తుంది. ఎక్కడ వేస్తారు అత్ర విసర్జనీయ సహ ఇది సూత్రం నా ప్రవర్తతే అంతర్కే కాబట్టి అపవాద సూత్రేణ. సూత్రం ఇది అయిపోయిందా? నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఏం రాస్తారు? చాచా. చ అంటే ఇక్కడే వస్తా చెప్పండి. విసర్జనీయస్య సహా కామా స్తోఃశ్చునాశ్చుః కాదు. ఫస్ట్ అత్ర విసర్జన సూత్రం ప్రవర్తతే పునః అనంతరం అస్తు అనంతరం స్తోఃశ్చునాశ్చుః ప్రవర్తతే. స్తోః చునా చునా ఇది సూత్రమపి ప్రవర్తతే. ఓకే, నెక్స్ట్ విసర్గ ప్లస్ టాటా. ఏవమేవ పరంతు ష్టునాష్టుః ప్రవర్తతే. ఇప్పుడు సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసుకొని చునాష్టు ఇది సూత్రం ప్రవర్తతే. ఇక్కడ సూత్రం అని ఇలా పెట్టవచ్చా చెప్పండి? మకారం పెట్టవచ్చా? ప్రవర్తతే. ఇప్పుడు విసర్గ ప్లస్ తాత్త. ఇక్కడ విసర్జనీయస్య సహ ఏవ ప్రవర్తతే. సూత్రం ఏవ ప్రవర్తతే. అనంతరం కిమపి అన్యత్ సూత్రం నా ప్రవర్తతే. క్లియర్ కదా? ఇప్పుడు పాప అత్ర విసర్జనీయస్య సహ ఇతి సూత్రం న ప్రవర్తతే. నా ప్రవర్తతే. తర్వాత చెప్పుకుందాం దాని గురించి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది? విసర్గ ప్లస్ షర్. సర్ ఒక సర్ అందాం. వా సరి ఇది అపవాద సూత్రేణ రూప ద్వయం
దృశ్యతే ఇది మహోదయ విసర్జనీయస్య సహ ఇది చాలు. నీయస్య కదా సహ ఇది సూత్రేణ విసర్గస్య సకారః విసర్గः एव విసర్గ अपि भवति अपि आदेशे भवतः. ఇంతవరకు ఓకేనా క్లియర్గా? స్పష్టం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన కాకా పాపల గురించి చెప్పుకోవడం మొదలు పెడతాం. మళ్ళీ మనకు అంతే కదా, ఇంతవరకు సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు ఏంటి మహోదయ ఒక చిన్న డౌట్. ఇప్పుడు లాస్ట్ సూత్రంలో విసర్జనీయస్య సహ ఇది సూత్రేణ విసర్గస్య సకారః అది అయిన తరువాత ఇప్పుడు అపవాద సూత్రం అప్పుడు పనిచేస్తుందా మహోదయ? కెపాసిటీ ఏం లేదు, ఇక్కడ 2 రూపాయలు ఉంటాయి అంతే. విసర్గ సర్వపరమైనప్పుడు 2 రూపాయలు ఉంటాయి. కాదు, ఇక్కడ మరి విసర్జనీయస్య సహ ఇది సూత్రం వర్తించదు కదా మహోదయ? సర్వ చేసినప్పుడు కాదు, అపవాద ఉపపద్ధతి దృష్టితే కాదు ఈ సూత్రన విసర్జనీయస్య సకారం తర్వాతే కదా గురువు గారు మళ్ళీ కాదు విసర్జనీయస్య కాదు వాసరి ఇక్కడ వాసరి అస్తి కిల వాసరి ఈ సూత్రేణ విసర్గస్య శర్వర్ణః ఇప్పుడు క్లియర్ గా ఉంది మహోదయ. వికల్పేన విసర్గः ఆదేశో భవతः. అత్రాపి సకారే పరే విసర్గస్య సకారः షకారే పరే అంతే కదా, విసర్గస్య షకారः సకారే పరే ఇక్కడ ఏమనుకుంటున్నామంటే సకారం పరమైన షకారంగా సకారంగా రాదు. సకారం పరం విసర్గ సకారమే వస్తుంది, షకారం పరం షకారమే వస్తుంది కానీ సకారం కానీ సకారం కానీ రాదు. అలాగే సకారం పరం సకారమే వస్తుంది, ఇంకొకటి రాదు. ఇది కాక అడిషనల్గా విసర్గం కూడా ఉంటుంది, అంతేనా కాదా? కాబట్టి అప్పుడు ఏమవుతుంది, గజః సరతి ఈజ్ ఈక్వల్ ఒకటి గజస్ సరతి, ఇంకొకటి గజః సరతి. కరెక్టేనా? కరెక్టే మహోదయ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాము, ఈ వర్క్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మొదలుగా వెళ్ళి ఇది చెప్పుకుంటాం, విసర్గ ప్లస్ కాక్క అని. ఇక్కడే ఉంటుందో కాక్క వస్తే
ఇంకా మీకు కనిపిస్తుంది బోర్డు కనిపిస్తుందా? విసర్గు కాకాపరమైనప్పుడు విసర్గానికి సత్వం బదులు వికల్పంగా విసర్గ జిహోముని వస్తాయి. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? విసర్గానికి సత్వం బదులు వికల్పంగా విసర్గ 1, 2 జిహోముని వస్తాయి. కాబట్టి మనం అది చెప్పుకుంటున్నాం. మళ్ళీ లేడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇది సూత్రేణ ఏమవుతుంది? విసర్గస్య యది కకారే పరే కాకమత రాశాను ఇక్కడ. నేను చాచా పాప రాలేదు, ఓన్లీ కాకారే రాశాను. జిహోమూల్యః అథవా విసర్గః మూల్యః అథవా విసర్గః ఆదేశः భవతి. స్పీడ్ అయిపోతుంది. విసర్గः ఆదేశः భవతి. విసర్గः ఏవ భవతి. విసర్గ ప్లస్ పాప్ విసర్గ భవతః భవతః అర్థం 2 కదా ఇక్కడ. పాప రాసుకుందాం. ఇప్పుడు వస్తుంది ఉపధ్మానీయం. పద్మనీయం అథవా విసర్గः ఆదేశో భవతః. అంతేనా? అత్ర చెప్పండి. ఉపరి తత్ర వాషరి తస్మిన్ సూత్రే మహోదయ విసర్జనీయస్య సహ అనంతరం స్తోః స్టునాశ్చుః అనేన కారణేన హరిష్యేతే భవతి. తమపి యోజनीयं वा? तद्विषयः अपि योजनीयः वा तत्र उपरि? वाशरि तस्मिन् सूत्रे विकल्प विसर्गः वासरि सूत्रे विसर्गस्य विसर्जनीयस्य सह प्रवर्तते. वासरि 8336 let us see. एकम निमेषं. धातु पाठे हम धातुपाठे स्मः. సాధు एव గ్రంథము ఇది సూత్రేణ విసర్గస్య శరవర్ణః అప్పుడు ఏమవుతుంది సకారः శరవర్ణः కాదు సకారः ఆదేశः భవతి అనంతరం స్తునాష్టు స్తోష్టునాష్టుః ఏతే ప్రవర్తతే కల్పన విసర్గः अपि ఆదేశः భవతి అత్రాపి అప్పుడు అవసరం అత్రాపి విసర్జనీయస్య సహ ఇతి సకారస్య అనంతరం
अत्रापि सकारस्य एं परे सकारे परे सकारे परे చుత్వం రాయాలి. షకారే పరే సకారే పరే చుత్వం भवतः सकारे परे सकारे परे किमपि परिवर्तनं न भवति. अन्ते परिवर्तनं न भवति. అంతే ఇంతవరకు ఓకే కదా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం చదువుకున్న వాటిలను ఇప్పుడు కాకా చెప్పుకున్నాము, కానీ మన సమస్య ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు విసర్గ ప్లస్ అక్కు ప్లస్ సెర్ వా అక్ ప్లస్ సెర్ వా ఉప్పు ప్లస్ సెర్ వా అఫ్ ప్లస్ ఇది కరెక్ట్ అని చెప్పండి. విసర్గస్య అక్కు ప్లస్ సెరు అక్కు ప్లస్ సెరు అప్పు సెరు అంటే అంటే సంయుక్తాక్షరం అనమాట. క్షా గాని అప్సా గాని అలా వచ్చినప్పుడు ఏమవుతుంది? షర్పరే విసర్జనీయ. కాపీ పేస్ట్ చేద్దాం, మనకేం లేదు. तत्र अन्ये वर्णाः अपि भवितुम् अर्हन्ति किल महोदय, परन्तु इदानीं केवलं ककार पकार वर्णाः एव स्वीकृताः अस्ति. ఎందుకంటే ఒక్క నిమిషం, ఒక్క సెకండ్, మనం ఇది చెప్పుకుంటున్నామండి. కాక సరుహు తాత అప్పుడు విసర్గ ప్లస్ ఒకేసారి సింపుల్గా కర్ ప్లస్ సర్ చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు సరిపోతుందండి. విసర్గ ప్లస్ కర్ ప్లస్ సర్ ఇప్పుడేమవుతుంది చెప్పండి? విసర్గः एव भवति. अत्र विसर्गः एव भवति. To be more specific, ककारे पकारे परे जिह्वामूल्यं न भवति.
కరెక్టేనా? महोदय बाध्यः भवति किल कुपोः कपौ च ककारे एतत्तु ककारे परे जिह्वामूले न भवति, बाधकसूत्रम् अस्ति। पकारे फकारे परे उपध्वनिः न भवति। అంటే తర్వాత అయినప్పుడు ఆ కర్రు సరు కంబైన్డ్గా వచ్చినప్పుడు కేవలం విసర్గ మాత్రమే వస్తుంది, అంతేగాని జిహ్వామూల్యంలో విసర్గం మాత్రం వస్తుంది, కానీ కాకా పరమైన జిహ్వామూల్యం రాదు, పాప పరం ఉపధ్వనం రాదు. ఇంతవరకు ఓకేనా? ఈ ఇది అయిపోయిన 15, తర్వాత 34 అవి నెంబర్స్ ఏంటి సార్? అమ్మ ఈ నెంబర్స్ అమ్మ కాదండి, ఖరీ 15 ఖరీ తర్వాత 15, 34 అది. ఇప్పుడు ఏంటంటే ఈ 15 అనేది 8, 3, 15 అనమాట. కరవసాన యోరు విసర్జనీయ అని సూత్రం నుంచి కర్ర తెచ్చుకోవాలి. సూత్రం నెంబర్ అంటే అనువృత్తి సూత్రం నెంబర్ అనమాట. ఈ 15 అనేది లేదా మొత్తం రాయాలంటే 8, 3, 15 రాయాలి. అదే సార్ సూత్రం నెంబర్. సూత్రం నెంబర్ ఇది 8, 3 కంట్రోల్ 8, 3, 15. ఇది 8, 3, 34. ఓకే సార్, అది సూత్రం నెంబర్. సూత్రం నెంబరు అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ సూత్రం అక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటే మొత్తం మీనింగ్ వస్తుందన్నమాట. కర్రకు శరపరమని చెప్పాలి కదా, శరపరే సరే దేని పరంగా కరి కర్ర పరంగా, అప్పుడు ఏమవుతుంది విసర్గ వస్తుందని చెప్పాలి కదా. సో ఈ సూత్రం విసర్గ లేదు కదా, కాబట్టి విసర్జనీయ కాదు, విసర్జనీయస్య సరిపరే 8, 3, 35 సరిపరే విసర్జనీయ. అప్పుడు విసర్జనీయస్య వస్తుంది ఇక్కడ 8, 3 ఇక్కడ సూత్రం ఎక్కువ ఇది విసర్జనీయస్య అవుతుంది. సర్పరే ఖరి విసర్జనీయస్య విసర్జనీయ భవతి. ఇలా అంటే విసర్గకు విసర్గ వస్తుందని, విసర్జనీయస్య 8, 3, 34 విసర్జనీయస్య సహ. సో విసర్జనీయస్య అనే పదానికి విసర్గకు విసర్గ వస్తుంది. ఇది షష్ఠి కాబట్టి స్థాని విసర్గ స్థానంలో ఇది ప్రథమ భక్తి, ఆ యొక్క ఆదేశం కానీ ఆ యొక్క కార్యము కానీ విధి కానీ జరుగుతుంది అని. ఎక్కడ షష్ఠి ఉంటుందో అది స్థానం అని. ఖరి అంటే సప్తమి అంటే పరముగా ఉన్నప్పుడు అంతే. తర్వాత ఇప్పుడు దీని రివర్స్ లో మనము విసర్గ ప్లస్ సెర్ ప్లస్ ఖరి, ఇది కంట్రోల్ సి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. विसर्ग भवितुमर्हति, विसर्गलोपः भवितुमर्हति. अत्र त्रीणि रूपाणि भवन्ति. ఒక్కొక్కటి చెప్పండి. ఏదో మొదటిది ఏంటి? విసర్గ వస్తుందండి. విసర్గస్య విసర్గः एव भवति. నెంబర్ 1 విసర్గ లోపం వస్తుంది. విసర్గస్య లోపః ఫస్ట్. ఓకే, ఇప్పుడు విసర్గస్య విసర్గः एव విసర్గాదేశः. విసర్గాదేశः విసర్గస్య స్తోస్తునాస్తుః అష్టునాష్టుః ఏతే క్రమే ప్రవర్తతే. తర్వాత అంటే విసర్గస్య సకారం రావాలిగా, విసర్గ సకారం రావాలిగా. అదే విసర్జనీయస్య సహ అనంతరం విసర్గస్య సకారాదేశः అనంతరం ఏమవుతుంది, ఆవశ్యకం
చుత్వం శ్రుత్వం చ. శుత్వం స్తుత్వం చ స్తః. భవంతి అన్ని వస్తున్నాయి కదా ఈరోజు అంతా అసలు. భవంతి ఇంతకు బాగుందా? ఇది వెరీ క్లియర్. విసర్గ ప్లస్ ఎర్ ప్లస్ కర్ అతను త్రీని రూపాన్ని భవంతి. విసర్గస్య లోపః, విసర్గస్య విసర్గాదేశः, విసర్గస్య సకారాదేశः, అనంతరం యథావశ్యకం శ్రుత్వం శ్రుత్వం చ. అక్కడ రూపాణి అది టైప్ ఉంది గురుగారు, అది రేపాడు కదా. అంటే ఈ మీకు పంపడం లేదు కదా నా శ్రుత్వం చ యథావశ్యకం శ్రుత్వం చ. ఓకే, ఇంతవరకు ఓకే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమిటంటే విసర్గః ప్లస్ ఇక్కడ 4 పదాలు అనమాట. పాశ, కల్ప, కామ్య కామ్య కామ్య. 5, 3, 57. ఇవేం చెప్పండి బ్రాకెట్లో ఉన్నవి. ఆయా సూత్రాల ప్రకారం 5, 3, 57 సూత్రం ప్రకారం పాశపరమైనప్పుడు, 5, 3, 67 ప్రకారం కల్పపరమైనప్పుడు, 5, 3, 70 ప్రకారం కాపరమైనప్పుడు, 3, 1, 9 ప్రకారం కామ్య శబ్దం పరమైనప్పుడు. ఇంకా చెప్పాలంటే కామ్య చందం. కామ్య పరమైనప్పుడు ఏమవుతుంది చెప్పండి. షకారం అవుతుందని చెప్తారు. సకారాదేశः భవతి. సకారాదేశः భవతి. ఇప్పుడు నెంబర్ 1 సరే ఒక్క నిమిషం. ఫస్ట్ ఏమవుతుందంటే 5, 3, 57 సూత్రం వేరే ఉందండి. ద్వివచన విభజ్యోపపదే తరబీయ సులభం ఉంది అష్టాధ్యాయి.com. 5, 3, 57 8, 3 కొడతాను. 8, 3 ఇది ఏమి ఈ సూత్రాలు కొంచెం మారుతుంటాయి ఒక పుస్తకం ప్రకారము. 5, 3, 47 పాస్ 5, 3, 47. కాబట్టి మనము 5, 3, 47 ఇది. 5, 3, 47 ఒకసారి చూడండి. 5, 3, 47 కరెక్ట్ అన్నా? అంతే, యాప్య పాసెప్. దాంతో పాస్ శబ్దం వస్తుంది పాసెప్ ప్రకారం. అట్లా కల్పము 5, 3, 67. 5, 3, 67 అండి. కరెక్టే. ఆ తర్వాత 5, 3, 70, 3, 9 అన్ని కరెక్టే. 5, 3, 70, 3, 9 అన్ని కరెక్టే. ఇలా పరమైనప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది చెప్పండి.
ककारे परे जिह्वामूलीयः न भवति. అది ఫస్ట్ విషయం. కావుంది కాబట్టి పకారే పరే ఉద్భానీయः ఒక్క నిమిషం. హలో అసలు చెప్పాను చిట్టు స్పీడ్ మాట్లాడలేదు కదా, కానీ వాళ్ళ ఇంటికి ఈరోజంతా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారట. సౌండ్ ఇంటికి వెళ్ళారట ప్రియాంక స్టేలో. సాయంత్రం దాకా అక్కడే ఉంటారట, రాత్రికి వస్తారట. ఇదేని కానీ నువ్వు చెప్పే కరెక్ట్ అనుకొని చూస్తున్నాను. వచ్చే నేను ఒక పర్ఫెక్ట్, నువ్వు 100% పర్ఫెక్ట్. చిట్టి కూడా అదే చెప్పింది. చిట్టి కూడా నాతో మంచి కలవటం లేదు, సౌమ్య దగ్గరికి పోతారు చూస్తుండో ఉంది. 5 నిమిషాలు ఫోన్ చేసి కనుక్కొని అమ్మని ఫోన్ చేసింది. అక్కడే ఉన్నారు స్టేలో ప్రియాంక, వాళ్ళు ఫోన్ చేయబోకి ఈరోజు అని చెప్పింది చిట్టి. వాళ్ళు ఇచ్చారు ఫోన్ చేయి, వాళ్ళు ఫోన్ చేయబోకని చెప్పాను. యూఆర్ రైట్, 100% రైట్. చెప్పాను మన ఇద్దరం ఈ విషయంలో చాలా మొహమాటంలో లేకుండా కరెక్ట్గా చెప్తావు. అసలు మిగతా వాళ్ళ ఏదో పైపోయిన కాకుండా ఏదైనా పెళ్లి కట్టండి కాకపోవటం ఇంకొకరినేమో చెప్పదేసుకో, సందీప్ కావచ్చు, స్టేజ్లోకి వచ్చి ఇంకొకరు కావచ్చు, పర్ఫెక్ట్గా చెప్తావు అని చెప్పాను. సో నేను అన్నది అంతే బాగా, నేను నాకు ఎవరైనా ఒకటి, స్టేజ్ అయినా ఒకటి, సందీప్ అయినా ఒకటే అంది. సార్ ఒక 10 నిమిషాలు అలా చేయొచ్చు, నీకు క్లాస్లో ఉన్నాను, జస్ట్ 10 నిమిషాలు. సరే అయితే ఓకే 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 అయితే సరే అయితే బై. సరే, నా డాక్టర్ ఫోన్ చేశారు. పకారే పరి ఉద్భనీయ నా భవతి. మరి ఏమవుతుంది చెప్పండి? ఈ విసర్గస్య ఇక్కడ కూడా అనవ్యయస్య పదస్య అంతే స్థితస్య విసర్గస్య పాస కల్ప కామ్య ప్రత్యయే పరే సకారః ఆదేశః భవతి. ఇక్కడ మీరు 2 విషయాలు పెట్టుకోవాలి. మొట్టమొదటి ఏమంటున్నాడు, ఈ విసర్గ ఎక్కడ ఉండాలి అంటే ఒక అవ్యయం కాని పదం చివరిలో ఉండాలి అంటున్నాడు. అనవ్యస్య పదస్య అంతే అంటే ఈ విసర్గ ఏ పదము చివర ఉందో ఆ పదం అవ్యయం కాకూడదు అంటున్నాడు. అవ్యయం కాని పదం చివర విసర్గ ఉండి ఆ తర్వాత పాశ కల్ప కామ్య పరమైతే అప్పుడు విసర్గస్య సకారాదేశం అవుతుంది అంటున్నాడు. ఎనీ డౌట్ చెప్పండి. ఉదాహరణకి ప్రాతః ఇతి ఇత్యత్ర విసర్గః అవ్యయస్య పదస్య అంతే దృశ్యతే. అతః అత్ర సకారః ఆదేశ
రూపేణ న ఆగచ్చతి. Let somebody read this. చదువుతారు ఎవరన్నా? చదవనండి. చదవండి, ఎవరైనా చదవండి. విసర్గ ప్లస్ పాష 5-3-45, కల్ప 5-3-67, కా 5-3-70, కామ్య 3-1. దీంట్లో నంబర్ 1 అకారే పరే జిహ్వామూలయ నా భవతి. 2 పకారే పరే ఉపద్మానీయ నా భవతి. నంబర్ 3 అనవ్యయస్య పదస్య అంతే స్థితస్య విసర్గస్య పాష కల్ప కామ్య ప్రత్యయే పరే సకార ఆదేశ భవతి. ఉదాహరణ ప్రాతః ఇత్యత్ర విసర్గ అవ్యయస్య పదస్య అంతే దృశ్యతే. అతః అత్ర సకారः ఆదేశరూపేణ ఆగచ్చతి. ప్రాతః కల్పం అక్కడ ఒక చదువు ఒక ముందు ఫస్ట్ పయః ప్లస్ పాసం is equal పయస్ పాసం. కింటు ఇప్పుడు చదవండి. ఇక్కడ పయః అనేది అవ్యయం కాదు, అనవ్యయము. కాబట్టి పయః ప్లస్ పాసం అన్నప్పుడు విసర్గ స్థానంలో సకారం వచ్చింది, పయస్స వచ్చింది. కానీ ఇక్కడ ప్రాతః అనేది అవ్యయము. అవ్యయము కాబట్టి ఈ పక్కన కల్పపరం పరమైనా కానీ మనకు జిహ్వామూల్యం రాదు. జిహ్వామూల్యం వస్తుంది, విసర్గ వస్తుంది, సకారం రాదు. అంటే మనం మామూలు కాకా పాపాలుగా భావించి మనకి ఏదైతే మనం పైన చెప్పుకున్నాము, ఏ సూత్రం చెప్పుకునేది ఇది కాదు, ఇది కుప్పోహ కపౌచ అనే సూత్రం ప్రకారము ఏమొస్తుంది, మనకి విసర్గ వస్తుంది, జిహ్వామూల్యం వస్తాయి. లేదంటే పాప పరమైన ఉపధ్వని వస్తుంది. ఎప్పుడు అవ్యయానికి పరమైతే, అవ్యయం కానప్పుడు మాత్రమే సకారం వస్తుంది అంటున్నాడు. మీకు అక్కడ అనుమానం ఉంటే అడగండి ఈ విషయంలో. అవ్యయం కానప్పుడు మాత్రమే సకారం వస్తుంది, అవ్యయం అయితే రాదు అంటున్నాడు. అవ్యయం అయితే జిహ్వామూల్యం అయితే ఉపద్మానీయం లేదా విసర్గ మామూలు సూత్రం. ఇప్పుడు చెప్పుకున్నా వయసు చెప్పుకున్నామే కంట్రోల్స్, ఈ సూత్రం వస్తుంది అనమాట. ఈ సూత్రం ప్రకారం వస్తుంది అనమాట. అంటే అక్కడ ఇది పనికిరాదు, ఏది పాస కల్ప కామ్య. కానీ తమాష ఏంటంటే దీనికి సూత్రం ఏంటంటే 8-3-38 మ్యూట్లోకి వెళ్ళిపోయిన ఏంటండి ఏమైంది? ఉన్నారా సార్? కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. పయస్ పాసం ఇది 8-3-38 సా అపదా. అంటే ఇది ఈ సూత్రం ఇదంతా ఇది కల్ప కామ్య కా అనే దాని సూత్రం ఏంటంటే 8-3-38 సహ అపదాదవ్ అని, ఇది సూత్రం అక్కడ.
సహ అపదాదం అనేది ఈ సూత్రం ప్రకారం 8, 3 ప్రకారము పాస కల్ప కామ్య పరమర వస్తుంది అనే విషయము ఈ సూత్రం ప్రకారం. అంటే అర్థం ఏంటి? మరి సహా అపదాదం అనే సూత్రంలో మనకు చూడండి 8, 3, 38 ఏమంటున్నాడు? స అపదాదో విసర్జనీయసి అంటున్నాడు. అంటే ఏమవుతుంది? సకారహ రావాలి అంటున్నాడు. కానీ ఈ కల్పాకామం ఎక్కడ వస్తుంది? కాబట్టి కంట్రోల్స్ అపదాదు ప్లస్ ఇప్పుడు క్లియర్గా ఉందండి. 8, 3, 38 సహ అపదాదో అనే సూత్రము మరియు వార్తికము పాస కల్పక కామ్యేషిత వాక్యం ఈ రెండు కలుపుకొని, అంటే పాణిని మహర్షి ఏదైతే సహ అపదాదో అన్నాడో ఈ పదం అనేది కేవలము పాస కల్పక కామ్యంలో మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాటికి కాదు వార్తికం వచ్చిందనమాట. కనుక ఈ 4 పదాలకు మాత్రమే ఈ సూత్రం చెప్పబడింది. సూత్రం వైపు చూస్తే ఏమనిపిస్తుంది? మనకి ఏదైనా అనిపిస్తుంది. చూడండి 8, 3, 38 చూసారంటే మీరు విసర్జస్య సహ అపదాదౌ పదాదులు లేనటువంటి పదాంతే విద్యమానస్య విసర్గస్య అపదాదు విద్యమానస్య సామ్య ఏతేషు ప్రత్యయేషు అపదాదౌ సకారాదిత్యం భవతి. సరే, అంటే ఇక్కడ ఏంటంటే సహ అపదాదం అన్నప్పుడు మనకి ఇక్కడ పాస కల్పక అనే పదాలు రాలేదు. అంటే ఏదైనా కర్ర రావచ్చు. ఇక్కడ కరి అని కర్ర కాదు, కేవలం 4 పదాలు తీసుకొని వార్తికం చెప్తున్నాడు. అలా చెప్పకపోతే సహ అపదాదం కరి మీనింగ్ వచ్చే అవకాశం ఉంది. ఏ కర్ర వచ్చినా మీనింగ్ ఉంది. అంటే ఏ కకారం వచ్చినా ఏ పకారం వచ్చినా రావాల్సిన మీనింగ్ ఉంది. అలా కాదని ప్రత్యేకించి ఒక వార్తికం రాయబడింది ఈ 4 పదాలకు మాత్రమే అని. ఈ 4 పదాల పరమైనప్పుడు విసర్గ స్థానంలో సకారమే వస్తుంది. ఎప్పుడు? అది అనవ్యయమై ఉంటే. అదే అవ్యయమై ఉంటే సకారం రాదు. విసర్గ అతల సకార ఆదేశరూపేణ న ఆగచ్చతి. ఏదో చెప్పలేదు చూడండి ఇక్కడ. అత్ర సకార ఆదేశరూపేణ న ఆగచ్చతి. ప్రాతః కల్పం ఇది విసర్గ భవతి, విభవముని అపి భవతి. ఇంతవరకు కరెక్ట్? మీకు డౌట్ ఉంది చెప్పండి. ఇంతవరకు అవ్యయానికి అనవ్యానికి అవ్యయం కాకపోతే తేడా ఎవరైనా చెప్తారా? అవ్యయం అయితే ఏంటి, అవ్యయం కాకపోతే ఏంటి? కాదు. అంటే ఈ కల్ప కామ్య కాము ఈ 4 పదాల ముందు ఉన్న పదము అవ్యయం కానప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది. ఏది సకారం రావటం అనేది. అలా కాకుండా ఈ ముందు పదం పూర్వపదం అయితే ఒకవేళ అవ్యయం అయి ఉంటే ఈ సూత్రము ఏది సహ అపదాద వర్తించదు. అప్పుడు మామూలుగా కుప్పో కపచ వర్తిస్తుంది అర్థం అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ కల్పకామ్య అనే దానికి ఇంకోటి చెప్తున్నాడు. ఏది? ఈ ఇంకోటి చెప్తున్నాడు. ఏమని? అర్రు ప్లస్ కామ్య ఇలా ఉన్నప్పుడు, రకారం తర్వాత కామ్యం ఉన్నప్పుడు ఇక ఏం జరగాలి చెప్పండి? is equal to విసర్గ ప్లస్ కామ్య. ఈ రేఫ ఏమవుతుంది? 8, 3, 15 ప్రకారము
ఖర్ అవసానయోర్ విసర్జనీయ ప్రకారము ఈ రేఫ అనేది విసర్గా మారుతుంది. ఆ మారిన తర్వాత ఆ విసర్గ ఇది రేఫ విసర్గా మారిన తర్వాత కామ్య వస్తే ఈ రకారం కూడా ఏమనుకుంటాము, ప్రత్యక్ష ఎర్ర అనేది ఇప్పుడు సుప్రత్యయం పరమైంది, ఆ సు రకారంగా మారుతుంది. అలా కాకుండా ప్రత్యయాలు కాకుండా మామూలు వేరే రకారం ఉంటే దానికి కామ్యపరమైనప్పుడు ఆ రేఫ్ అనేది విసర్గగా మారుతుంది. విసర్గగా మారినప్పుడు అప్పుడేమవుతుంది, మనకి ఏం జరగాలి చెప్పండి? విసర్గ ప్లస్ కామ్యం ఉంటే ఏం జరగాలి? ఇది అప్రత్యస్య అనవ్యస్య కూడా రాసుకుందాము. అనవ్యస్య అప్రత్యస్య అంటే అవ్యయము కాదు, అట్ ద సేమ్ టైం ప్రత్యయము కాదు. ఈ రేఫ వచ్చింది, దానికి కామ్యపరమైంది. అప్పుడు మనకు 8:3:35 ప్రకారం ఏం జరగాలి చెప్పండి? సకారము 8:3:38 ఇది సూత్రేణ సకారం అవుతుందండి. అదే ఇది సూత్రేణ ఇది సూత్రేణ విసర్గస్య సకారే ప్రాప్తే సకారే ప్రాప్తే తం బాధిత్వా అదేంటి? అనేన వార్తికేన సకారః న భవతి. ఇది చెప్పండి, ఇది ఎలా ఉంది? Let anybody explain this. దీన్ని ఎవరు చెప్తారు చెప్పండి. వనిశ్రీ గారు మీరు చెప్తారు ఇది లాస్ట్ పాయింట్. హలో, వినిపిస్తుందండి మీకు? వనిశ్రీ గారు ఉన్నారండి? వినిపిస్తుంది సార్, ఉన్నాను సార్. ఇది లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. చెప్పండి. నేను చెప్తాను. 8:3:38 సూత్ర ప్రకారం విసర్గానికి సకారం ప్రాప్తిస్తుంది అని. తం బాధిత్వా కామ్యే రోరేవేతి వాక్యం. అంటే వార్తికేన సకారః నా భవతి. వార్తికం ప్రకారం అంటే ఏంటి? మామూలుగా ఏం జరగాలి? ఇక్కడ గీర్ అనే పదం ఉంది. ఈ గీర్ అనే పదం అవ్యయం కాదు, అనవ్యయము. చివరిలో విసర్గ వచ్చేసింది. అలాంటప్పుడు ఏం రావాలి? సకారం రావాలి. ఈ పాఠసూత్రం ప్రకారం ఎందుకంటే అనవ్యము కాబట్టి, ఈ రకారం అనేది గీర్ అనేది అనవ్యం కాబట్టి గీర్ కమితే ఇక్కడ గీహ్ ఈ గీహ్ అనేది అవ్యయం కాదు. అలాంటప్పుడు సకారం రావాలి. కానీ కేవలము
ఏదైతే ఇలాంటి పదాలకి కేవలం కామ్యపరమైనప్పుడు అది రేఫ మారినప్పుడు ఆ రేఫ కూడాను ససశోరుహు సూత్రం వల్ల కాకుండా స్వతహాగా రేఫ ఉన్నప్పుడు, ఇప్పుడు గీరి శబ్దంలో రేఫ ఆల్రెడీ ఉంది, ఇది సస్యోహం రాలేదు. ఇది గీర్ అనే పదం మామూలుగా ఉందన్నమాట. గీర్ రకారం రేఫాంతం అనమాట. ఇది రేఫాంత అనవ్యయ పదం. ఈ రేఫాంతము అనవ్యయము, అవ్యయము కాదు, రేఫ చివర ఉంది. ఇలాంటి పదాలకు కామ్యపరమైనప్పుడు, కేవలం కామ్యం మాత్రం అన్నీ కాదు, కేవలం కామ్యపరమైనప్పుడు ఏమవుతుంది? కామ్యతే విసర్గం వస్తుంది. మనకు ఇంకేమొస్తుంది? ఇది కూడా కాకుండా జిహ్వా మూల్యం అభిభవతి. జిహ్వా మూల్యం అపి భవతి. ఇది ఇంకొకసారి వచ్చే క్లాస్ మళ్ళీ దీన్ని మొత్తం రివ్యూ చేస్తే కానీ మనకు క్లియర్గా ఉండదు, చేసుకుందామండి. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం చెప్పండి, నా టైం అయిపోయింది. ఇక్కడ కామ్య శబ్దం కదా, కామ్యతే ఎందుకు వచ్చింది చెప్పండి, ఎవరు చెప్పగలరు ఒకరైనా? కామ్య పరం కావాలన్నాడు, కామ్యతే ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? మనము పైన ఏం చెప్పుకున్నాము? కల్ప, కామ, కామ్య 4 చెప్పుకున్నాం కదా, ప్రత్యయాలు కదా. మరి ప్రత్యయం పరమైనప్పుడు, కామ్య అనేది ప్రత్యయమైనప్పుడు కామ్యతేని ఎందుకు వచ్చింది? ఇట్లా తకారం తే రూపం ఎందుకు వచ్చింది? ఆత్మ పదం ఎందుకు వచ్చింది? ఇన్ శబ్దానికి వస్తుంది. నేను చెప్తాను. ఇది ఏంటంటే ఒక్కడిని ఇంకొక రకంగా అనమాట. అంటే కొడుకు కాని వాడిని కొడుకుగా భావించడానికి కామ్య శబ్దాన్ని వాడతారు. అంటే ఎవరైనా తండ్రి కాని వాడిని తండ్రిగా భావించిన, అంటే ఒకరు కాని వాడిని అలా భావిస్తే కామ్య అని పరిచయం వేస్తారు. ప్రత్యయము. ఉదాహరణ పుత్ర శబ్దం ఉంది. ఎవరో పుత్రుణ్ణి నా కొడుకు నేను భావిస్తున్నానంటే నేనేమంటాము? అహం అంటే వేరేవాడు భావిస్తునుకోండి, సహా తం పుత్ర కామ్యతే అంటాడు. అంటే ఒకసారి కామ్య పరమైనప్పుడు పుత్ర కామ్య అనేది ధాతుగా మారిపోతుంది. ఒకసారి ధాతుగా మారిపోయినప్పుడు ఇది ఆత్మనేపథ్య ధాతుగా మారిపోతుంది. ఆత్మనేపథ్య ప్రత్యయాలు వస్తాయి అనమాట. పుత్ర కామ్యతే, పుత్ర కామ్యతే, పుత్ర కామ్యంతే, పుత్ర కామ్యసే, పుత్ర కామ్యదే, పుత్ర కామ్యద్వే అని 6 రూపాయలు వస్తాయి అనమాట. మామూలుగా ఇష్టపడడం అన్నట్టుగా వాడకూడదండి. ఇష్టపడడం అన్నట్టుగా వాడకూడదు. అది ఎట్లా ఇష్టపడాలి? కానివాడిని అయినట్లుగా, కొడుకు కానివాడిని కొడుకులాగా భావించాలన్నమాట. అలా ఇష్టపడాలి. ఓకే. శబ్దం కానిదని శబ్దంలాగా భావించాలి. మామూలుగా అయితే అది ధాతు రూపం కాదా? అది కామ్య ధాతు రూపం కదమ్మా, కామ్య ప్రత్యయము. అది మామూలు పుత్ర అనే శబ్దాన్ని కలిపినప్పుడు పుత్ర ప్లస్ కామ్య ధాతు అయిపోతుంది. ఇప్పుడు పుత్ర ఏమో శబ్దము, కామ్య అనేదేమో ధాతు ప్రత్యయము. ఈ శబ్దము ప్లస్ ప్రత్యయం కలిపి ధాతు అవుతుంది. ఈ రెండు కలయిక వల్ల కొత్త ధాతు పుట్టుకొస్తుంది అనమాట. ఇలా ధాతులు సృష్టిస్తాం మనము. కాబట్టి అర్థమైందండి. ఇక్కడ కామ్యతే శబ్దం వాడారని డిఫరెంట్ గా అనిపించింది నాకు. కాబట్టి తర్వాత చెప్పుకుందాము. మనం ఈ రోజుతో మనం పాఠం ఆపేసి, ఎందుకంటే మనం ఈ టైప్ చేయడానికే సరిపోయింది రోజంతా. ఇది ప్రత్యేకించి క్లియర్గా నెక్స్ట్ పాఠంలో ఇదే ఇంతవరకు అంటే ఎగ్జాంపుల్స్తో కూడా బాగా అర్థమయ్యేలాగా ఒక 20-30 ఉదాహరణ ఇచ్చుకుంటూ దేనికి ఎందుకు వస్తుంది చెప్పుకుంటూ పోయామంటే మనకు బాగా ఉంటుంది. నేను ఏం చేస్తాను, ఈ రోజు టైప్ చేసే వరకు గ్రూప్లో పెట్టమంటారా, లేకుంటే ఎంతవరకు టైప్ చేసాను అంతవరకు ఈ రోజు పెట్టేసేయండి. పెట్టేస్తాను. నేను ఎంతవరకు టైప్ చేశాను అంతవరకు పెడతాను.